BR9 టీవీకి స్వాగతం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం భోగాపురం గ్రామంలో టీడీపీ జనసేన గ్రామ కార్యకర్తలు, నాయకులు ఇంటింటికి వెళ్లి టీడీపీ జనసేన పొత్తుగా ఉండి కొన్నిదెల పవన్ కళ్యాణ్ మన పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు కాబట్టి మీరు గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని కోరినారు. ఈ కార్యక్రమంలో అల్లు మల్లు విజయకుమార్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ కరెంట్ల వీర్రాజు, మండల కోశాధికారి కట్టా నానాజీ, జనసేన మండల కమిటీ సభ్యులు అడపా సూరిబాబు, అడపా శివనాయుడు, బాబ్జీ, పాలిశెట్టి అబ్బాయి, గుర్రం పెద్ద తిరుపతి, చనుబోయిన రామకృష్ణ. ఈరోజు భోగాపురం గ్రామంలో మరి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేంద్ర బీజేపీ యొక్క పార్టీ మూడు కలిపి ఒక కూటమిగా ఏర్పడి మరి ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి ఈ యొక్క సైకో పరిపాలనలో, జగన్ రెడ్డి దుర్మార్గ పరిపాలనలో మరి రాష్ట్రం అధోగతి పాలవుతున్న సందర్భంలో మరి ఈ మూడు పార్టీలు కలిపి మరి రేపు వచ్చే పార్లమెంటు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి సుస్థిరమైన నాయకత్వంతో సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మరి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సంకల్పించారు. దాంట్లో భాగంగానే ఈరోజు భోగాపురం గ్రామంలో ఇంటింటికి జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిపి ప్రచారం చేయడం జరుగుతుంది. మరి ఇందులో మా పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి అయిన వర్మారి యొక్క ఆదేశం ప్రకారం మరి మేము ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి మరి 2 ఓట్లు గాజు గ్లాస్ వేయాలని, పవన్ కళ్యాణ్ని, ఉదయ శ్రీనివాసుని పార్లమెంట్ మెంబర్గా గెలిపించాలని మరి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నాము. మరి దీంట్లో సఫలీకృతం అవి మరి సుస్థిరమైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడి రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన వస్తుందని కోరుకుంటూ ఈ కార్యక్రమం చేస్తున్నాం. జై తెలుగుదేశం. మన పిఠాపురం కాన్స్టిట్యూన్సీ నుంచి కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న శుభ సందర్భంగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, అలాగే భోగాపురం నుంచి కూడా మంచి మెజార్టీతో రావాలని, అలాగే